సార్, ఆ పెట్టెలో ఉన్నది మీ నాన్న. ఆలోచించుకో. ఆల్విన్, నీకు తెలిసే ఉంటుంది వీడే నన్ను ట్విస్ట్ చేసి మెల్విన్ని చంపేలా చేసుంటాడని. చూడు, నేను బతకడానికి 1,00,000 చెప్తాను. అందుకని అతని తమ్ముణ్ణే చంపేస్తావా, లేదా చంపింది నువ్వే అని తెలిసాక నేను ఊరికే వదిలేస్తాడా? ఆల్విన్, మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందు వీళ్ళందరినీ ఫినిష్ చేసేద్దాం. అదెలా టెర్రీ? నీ కళ్ళ ముందే మీ నాన్నను ఒక పెట్టెలో పెట్టి ఆయన తల మీద గన్ను పెట్టాడంటే ఇదంతా నేను అతనికి వేసిచ్చిన ప్లాన్. తనకు ఆ మాత్రం కృతజ్ఞత ఉండదా? ఇన్ కేసు నేను కోపంతో అతన్ని కాల్చమంటే కాల్ చేస్తాడు. నువ్వే కదా అన్నావు వెరీ లాయల్ అని. సెట్ దెమ్ ఫ్రీ. మీరిద్దరూ మాట్లాడుకోండి, మేం బయలుదేరుతాం. ఆల్విన్, నా మీద నీకున్న కోపం తగ్గదని నాకు తెలుసు. సో ఐల్ మేక్ యూ బెటర్ డీల్. మా నాన్నని వదిలే, నన్నేమైనా చేసుకో. నిన్ను షూట్ చేస్తే నా తమ్ముడు లేకుండా నేను ఎంత పెయిన్ అనుభవిస్తున్నానో నీకెలా తెలుస్తుంది? అందుకే ఇది జరిగితేనే తెలుస్తుంది. ఇదంటే అమ్మా, మనం ఒక అమ్మాయిని అక్కడే వదిలేసి వచ్చినట్టుందమ్మా. సరే సరే, పిల్లలందరూ ఆకలి మీద ఉన్నారు, త్వరగా వెళ్ళమనండి. ఒక్క అమ్మాయే కదా, ఇంతమందిని కాపాడాం కదా. ఇప్పుడు ఆ ఒక్క అమ్మాయిని కాపాడడానికి వెళ్తే మీరు ప్రాణాలతో తిరిగి రారు. నేను సెల్ఫిష్గా మాట్లాడుతున్నానని అనుకోండి. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి. ఐ వాంట్ టు లివ్ విత్ యూ. సార్, ఈ అమ్మాయిని అడ్డం పెట్టుకొని వాడిని బ్లాక్మెయిల్ చేసి వాడిని మళ్ళీ ఇక్కడికి రప్పిద్దామా సార్? నీలాంటి మూర్ఖుల్ని నాతో ఉంచుకున్నందుకు ఈరోజు నాకు ఈ పరిస్థితి. ఇంత జరిగిన తర్వాత ఈ ఒక్క అమ్మాయి కోసం వాడు తిరిగి వస్తాడా? ఫూల్. ఒక పిల్లని మాత్రం వదిలేసి వెళ్ళిపోయాను. తనని తీసుకుపోదామని వచ్చాను. ఏ ధైర్యంతో నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చావు? నా దగ్గర ఉన్న అమ్మాయిలందరినీ తీసుకెళ్ళిపోయావు. నా డాడ్ని చంపేశావు. ఇంత జరిగాక నువ్వు మళ్ళీ ఇక్కడికి ఆ ఒక్క అమ్మాయిని తీసుకెళ్ళడానికి వచ్చావంటే అర్థం కావట్లేదే. అసలు ఏంట్రా నీ ధైర్యం? హూ ద హెల్ ఆర్ యూ? పోలీస్? ఐబీ? రా? ఎవర్రా నువ్వు?
నువ్వు చేస్తావని తెలిసేగా ఇక్కడికి వచ్చావు. ఇప్పుడు షూట్ చేస్తే ప్రశాంతంగా చేస్తావు. నువ్వు చచ్చే ముందు ఆ అమ్మాయి తలని నరికి పారేయడం చూసిచ్చావు. నజీర్, దీన్ని కాపాడడానికగా వచ్చావు. నజీర్, నరికేరా. హోల్డ్. దీని తల తెగి కింద పడ్డాం. చూశాకే వీడు చావాలి. మైకల్, రా, వచ్చి నరకు. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు ఆ పిల్లను నువ్వు చంపలేవు. ఆ పిల్లను నువ్వు చంపాలంటే ముందు నువ్వు నన్ను చంపాలి. కెవిన్, షూట్ మీ అండ్ టేక్ హర్. టెరీ, ఐఎమ్ వెరీ సారీ ఫర్ సేయింగ్ దిస్. నువ్వు ఈగోలో ట్రిప్ అయి తప్పు చేస్తున్నావు. ఇట్స్ నాట్ సేఫ్ ఫర్ అస్. ముందు వాడిని చంపి ఆ తర్వాత ఈ అమ్మాయిని చంపడమే మనకు మంచిది. అదేగా నేను అన్నాను. యాక్చువల్గా ఇది నా ప్లాన్లో లేదు. ఐఎమ్ ఆల్సో సర్ప్రైజ్ లైక్ యూ. నేను ఎప్పుడో చేసిన మంచి ఈరోజు నన్ను కాపాడడానికి వచ్చింది. ఎనివే, గుడ్ బై. థ్యాంక్స్. డాక్టర్ మాత్రమే కాపాడాలని కాదు, డాక్టర్ని కూడా కాపాడచ్చు. Guys, let's finish this.
హలో ఇప్పుడైనా నా కిడ్నీ తిరిగి ఇచ్చేయచ్చుగా. రే పిచ్చోడా, స్కూల్కి పోవాల్సిన వయసులో స్కూల్కి పోకుండా మామిడి తొప్పులో దొంగకాయలు తినే ఇప్పుడు నా ప్రాణాలు తీస్తున్నావే. ఎవడైనా కిడ్నీతో ఈ టైప్ లో గేమ్స్ ఆడతాడా? లైట్ గా నడ్డిని కోసి కుట్లేశాడ్రా. అర్థమైందా? 2 కిడ్నీలు ఆడనే ఉన్నాయి. పోయి స్కాన్ రిపోర్ట్ లో చూసుకో. బ్లడీ. డోంట్ కాల్ మీ అగైన్. బాబు, పోలీసులు వచ్చారు బాబు. ఏమండే, మీరేగా పిల్ల కనిపించట్లేదని కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇస్తే ఫాలో అప్ చేయరా? మిమ్మల్ని అడుగుతున్నా. మేమే హార్డ్ వర్క్ చేసి కష్టపడి అక్యూస్ట్ని కనిపెట్టి మీ ముందు నిలబెట్టాలి కదా. మీ పిల్లని కిడ్నాప్ చేసిన కనిపెట్టాం. ఎందుకు కనిపెట్టేశారా? అని తీసుకురావా. ఓ, వీళ్ళు ఈయన్నే ఇప్పుడు కనిపెట్టారా? టెరీని కనిపెట్టడానికి ఈ లెక్కన ఇంకా 5 ఏళ్ళు పట్టుద్దే. ఆలోగా కనబడకుండా పోయిన మన చిన్నుకు పెళ్ళైపోద్దే. ఆ నొదిలేయి. ముహూర్తానికి టైం అయిపోతుంది. నువ్వు తాళి కట్టేయి. ఇలా చూడు డాక్టర్, నువ్వు హనీమూన్ పోవాలా. టిక్ టాక్ లో డ్యూయట్ వీడియోలు తీసి నువ్వు నాకు పంపించాలా. నేను చూసి ఎంజాయ్ చేయాలబ్బా. టిక్ టాక్ ని బ్యాన్ చేశారు భగత్. ఏంటదే? టిక్ టాక్ ని బ్యాన్ చేసేసారా? ఎవరిని అడిగి బ్యాన్ చేశారయ్యా? నాకు మెయిలే రాలేదే. టిక్ టాక్ ఎందుకమ్మా, మనం లైవ్ గా డూయట్ పడదాం. రామ్మా రామ్మా.